బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పీటీ వారెంట్ జారీ అయింది. సత్తెనపల్లి పోలీసులు అంబటి రాంబాబును ఇవాళ గుంటూరు C41 కోర్టులో హాజరుపరచనున్నారు. 2023లో సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా లాటరీకి సంబంధించి ఈ పీటీ వారెంట్ జారీ చేశారు. పెన్షన్ లబ్ధిదారుల్లో 200 మందిని మినహాయించి ఇతరులకు లక్కీ డ్రా టికెట్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయని గాదే వెంకటేశ్వరరావు జనసేన జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గతంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణ విధానంపై ఆందోళన కేసులో అంబటికి బెయిల్ మంజూరు అయినప్పటికీ ఈ కొత్త పీటీ వారెంట్ ద్వారా ఆయనపై మరింత విచారణ కొనసాగుతోంది. మున్సిపల్ సివిల్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. అంబటిని పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. దీంతో ఆయన విడుదల మరింత జాప్యం అయ్యే అవకాశం ఉంది. మరి దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు ఫోన్ ఇన్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ చందు, చెప్పండి. అంబటి రాంబాబుపై జారీ చేసిన పీటీ వారెంట్ కు ప్రధాన కారణాలు ఏమిటి? మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్ అయితే జారీ అయింది. గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో సత్తెనపల్లిలో నమోదైన ఈ కేసుకు సంబంధించి పోలీసులు పీటీ వారెంట్ అయితే ఇష్యూ చేశారు. 2023లో జరిగినటువంటి సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో అంబటి వసూళ్లు చేశారని ఆరోపణలతో ఈ కేసు అయితే నమోదైంది. బెయిల్పై మాత్రం అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలవుతారనుకున్న ఈ సమయంలోనే మరో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఈరోజు అంబటి రాంబాబుని అయితే మాత్రం సత్తెనపల్లికి తరలిస్తున్నారు. అక్కడ సత్తెనపల్లి పోలీసులు అయితే మాత్రం కోర్టులో హాజరు అయితే చేయబోతున్నారు. రైట్ చందు, మరి 2023 సంక్రాంతి లక్కీ డ్రా లాటరీలో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు అంటే 2023లో జరిగినటువంటి సంక్రాంతి సంబరాలకు సంబంధించి అంటే లక్కీ డ్రాని నిర్వహించిన నేపథ్యంలో పలు విమర్శలను అయితే మాత్రం రాంబాబు అయితే ఎదుర్కొన్నారు. ఆయన ఏదైతే ఈ లక్కీ డ్రాను ఏర్పాటు చేయడం అనేది ఆ పర్మిషన్లు అని లేకపోవటం ఇవన్నీ కూడా ఆయన ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో పోలీసులు దీని మీద ఆయనకి ఇష్యూ చేసినప్పటికీ ఆయన వీటినన్నింటినీ పట్టించుకోకుండా ఆయన ఈ లక్కీ డ్రాన్ అయితే మాత్రం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అక్కడ కేసు నమోదైంది. ఇప్పుడు 2023లో జరిగినటువంటి ఆ ఇష్యూ ఏదైతే ఉందో సంక్రాంతి సంబరాలకు సంబంధించి లక్కీ డ్రా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు ఇది ఏదైతే వారెంట్ ఏదైతే ఉందో అంటే పీటీ వారెంట్ ఏదైతే ఉందో అదైతే ఇష్యూ అయిందనే చెప్పాలి. రైట్, మరి ఈ లాటరీ నిర్వహణకు అనుమతులు తీసుకున్నారా లేక చట్టపరంగా విరుద్ధంగా నిర్వహించారా? ఈ ఏదైతే ఈ లాటరీ నిర్వహించారు ఈ లాటరీకి సంబంధించిన నిబంధనలు అంటే మొదట అయితే మాత్రం పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వీటిని ఆయన అతిక్రమించారన్న నేపథ్యం అయితే ఉంది. పోలీసులు కూడా దీని మీద అప్పటికే హెచ్చరించారు ఇటువంటి డ్రా నిర్వహించడానికి వీల్లేదనేసి. అయినప్పటికీ కూడా రాంబాబు అయితే మాత్రం వీటిని బేషరతుగా అయితే నిర్వహించిన నేపథ్యంలోనే అప్పట్లో జనసేన నాయకులు దీని మీద ఫిర్యాదును అయితే చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించినటువంటి పోలీసులు అయితే మాత్రం ఒక కేసును అయితే నమోదు చేశారు. ఆ నేపథ్యంలోనే అప్పుడు కేసుకి సంబంధించి ఇప్పుడు 2023లో జరిగినటువంటి ఈ సంక్రాంతి లక్కీ డ్రాకి సంబంధించిన అంబటి వసూళ్లు ఏదైతే చేశారో ఆ వసూళ్లు చేశారని అంబటి వసూళ్లు ప్రత్యేకంగా వసూళ్లు చేశారన్న కేసును అయితే నమోదు చేశారు. దాని మీద ఈ రోజు యాక్చువల్ గా బెయిల్ మీద అంబటి రాంబాబు అయితే విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధించి అంటే ఆయన దూషించిన కేసు కావచ్చు, అదేవిధంగా ఇతర కేసులు అంటే ఏదైతే అంబటి చేసినటువంటి పోలీసుల మీద ఆయన చేసినటువంటి ఏదైతే ఆయన వ్యక్తిగతంగా దోషంలో అటువంటివి ఉన్నాయో వాటిని
కలిపి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి కూడా ఆయనకి బెయిల్ అయితే లభించింది. అయితే ఇప్పుడు ఈ రోజు ఆయన బెయిల్ మీద విడుదల కావుతున్న సందర్భంలో ఆయనకైతే మాత్రం మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. దీంతో ఆయన విడుదల ఏదైతే ఉందో మరింత జాప్యం అయ్యే అవకాశం అయితే ఉందని దుర్గా. రైట్, థ్యాంక్ యూ కుమార్ చంద్.